యెస్ సార్. బేసిక్ హ్యూమన్స్ బాడీ సిస్టమ్స్. సో, ఏందంటే మనకు బేసికల్‌గా ఇప్పుడు బీపీ, షుగర్ లెవెల్ ఎందుకొస్తుంది? ప్యాంక్రియాస్‌లో ఎందుకు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదు? సో, షుగర్ లెవెల్ పెరుగుతుంది. మనం తిన్నది ఎందుకు అరగట్లేదు? డైజెషన్, ఇండైజెషన్. సో, ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకొస్తున్నాయి? జస్ట్ మనకేందంటే కొంచెం టర్మినాలజీ తెలిసిందనుకోండి, మనకు ఆ కాల్ ఐ మీన్ క్లయింట్ దగ్గర క్లోజింగ్ చాలా ఈజీ అయిపోతది. సో, ఏందంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మనకు కాన్ఫిడెన్స్ వస్తది. సో, ఎదుటి వాళ్ళు గూడా ఈజీ బిలీవ్ జేస్తారు. అరే! ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో, దానివల్ల ఇది చెప్పింది నమ్మొచ్చు. బట్ ఏందంటే మనం సైన్సే మాట్లాడతాం. ఎందుకంటే నాన్ సైన్స్ అస్సలు యూజ్ జేయం. సో, నాన్ సెన్స్ అస్సలు మాట్లాడం. సో, ఎందుకంటే సైన్స్‌తోనే మాట్లాడుతున్నాం. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకవుతది? బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఎందుకు అవసరము? సో, ఇవన్నీ మనం క్లియర్ తెలుసుకుందాం. సో, బేసికల్‌గా ఏందంటే మన బాడీ ఏంటి? మన బాడీ సిస్టమ్స్ ఏంటి? దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక 30 మినిట్సే ఉంటుంది. సో, ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద సెషన్ అడగొచ్చు. సో, జనరల్‌గా ద బేసిక్ ఆఫ్ హ్యూమన్ ఫంక్షన్స్ ఏంటంటే, మన బాడీలో ఏదైనా ఒక చిన్న కణం తీసుకున్నాం అనుకోండి, దాన్ని సెల్ అంటాము. సో, స్టార్టింగ్ మన కణం స్టార్ట్ ఐ మీన్ మన బాడీ స్ట్రక్చర్, షేప్ అవన్నీ స్టార్ట్ కావడానికి ఫస్ట్ ఒక కణమే రెస్పాన్సిబుల్. దాన్ని సెల్ అంటాం. సో, సెల్ ఇస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. సో, మన బాడీలో ఎలాంటి చేంజెస్ కావాలన్నా, ఏం కావాలన్నా అని ఫస్ట్ రియాక్షన్ లేదంటే బాడీ ఫస్ట్ సెల్ పైన అవుతుంది. సో, సెల్ ఎలా గ్రోత్ అవుతుంది? సెల్ డిటోరేట్ అవ్వడమా? అంటే సెల్ చనిపోవడమా? సెల్ పుట్టడమా? సో, కంప్లీట్ మన బాడీ సిస్టమ్ మొత్తం డిపెండ్ అవుతది సెల్ పైనే. సో, ఒక సెల్స్ తీసుకున్నాం అనుకోండి టిష్యూగా మారుతది. గ్రూప్ ఆఫ్ సెల్స్ టు ఫార్మ్ ఏ టిష్యూస్ అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టు ఫార్మ్ ఏ ఆర్గన్. ఆర్గన్ అంటే ఒక అవయవం మన శరీరంలో. సో, గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ టు ఫార్మ్ ఏ సిస్టమ్. సో, మనం చెప్తుంటాం సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. సో, ఒక సిస్టమ్ కావాలంటే ఆర్గన్స్ అన్నీ కావాలి. ఒక ఆర్గన్స్ అని ఫార్మ్ అయిననుకో ఒక సిస్టమ్‌గా ఫార్మ్ అవుతది. సిస్టమ్స్ ఫార్మ్ అయినాయనుకోండి. సో, కంప్లీట్ ఇప్పుడు 11 సిస్టమ్స్ ఉన్నాయి. సో, 11 సిస్టమ్ కలిపితే ఏమవుతది? హ్యూమన్ బాడీ అవుతది. సో, బేసిక్‌గా వచ్చేసి సెల్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, సెల్ స్ట్రక్చర్. సో, సెల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇలా ఉంటుంది. చాలా ఒక కణం ఉంటది కదా! ఆ కణం స్ట్రక్చర్ ఇది. సో, ఆ కణం స్ట్రక్చర్‌లో ఎలాంటి చేంజెస్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి మనకి. సో, ప్రతి ఒక్క కణం పనిచేయాలంటే దానికో హార్ట్ అనేది ఉంటది. సో, దానికి హార్ట్ వచ్చేసి న్యూక్లియస్ అంటాం మనం. న్యూక్లియస్ అయితే హార్ట్ ఆఫ్ ద సెల్ అని రెగ్యులర్‌గా మనం రిఫర్ చేస్తుంటాం. అండ్ దీనికేందంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఒకటి పవర్ హౌస్ అనేది ఉండాలి. ఆ పవర్ హౌస్ వచ్చేసి మైటోకాండ్రియా అంటాం. సో, దీనిలో ఏంటంటే ఏటీపీ-1, ఏటీపీ-2 మాలిక్యూల్స్‌తోని మనకు ఎనర్జీ జనరేషన్ అవుతది. సో, మన బాడీలో సింథసిస్ గాని, ఎలాంటి చేంజెస్ గాని ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతాయి. సో, దీనిలో ఏందంటే ప్రతి ఒక్క మెడిసిన్ మనం తీసుకున్న మెడిసిన్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ ద్రవ పదార్థాలు గాని, ఈవెన్ ఎయిర్, ఆక్సిజన్ అయినా సరే దీంట్లోకి చొచ్చుకుపోవాలి. దీంట్లోకెళ్ళిన తర్వాత దీంట్లో నుంచి బయటికి రావాలి. సో, మనం తీసుకునే ఆక్సిజన్ మొత్తం దీనికి అందుతది. మళ్ళా ఇదేందంటే వేస్ట్ మెటీరియల్ కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, ఇంకేందంటే వేస్ట్ మెటీరియల్ ఏదో ఉందనుకో మళ్ళీ అది బయటకి పంపిస్తది ఈ సెల్. సో, మీరు ఊహించుకోండి ఒక సెల్ చిన్న కణం మన బాడీ మొత్తం డిజైన్ అవుతుంది, షేప్ అవుతుంది. సో, మన బాడీ కంట్రోల్ కావడానికి కూడా ఇదే కారణం. మన బాడీ చెడిపోవడానికి కూడా కారణం ఇదే. సో, మనం ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్‌కి వచ్చేద్దాం లీడర్. సో, సర్క్యులేటరీ సిస్టమ్. సో, సర్క్యులేషన్ అంటే మనకు క్లియర్ అర్థమవుతది. అంటే ఒకటి ఏమంటే ఒక సర్క్యులేషన్ లాంటిది. టాప్ టు బాటమ్ వెళ్తుండడం, సైడ్ బై ఇట్లా సర్క్యులేషన్ ఒక రూమ్‌లో సర్క్యులేషన్ అవుతుంటది కదా! సో, సర్కిల్ సిస్టమ్ కన్సిస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆక్సిజన్. సో, ఏందంటే సర్క్యులర్ సిస్టమ్‌లో మెయిన్ ఏమేం పార్ట్స్ మనకుంటాయంటే హార్ట్. గు గుండె ఒక మోటార్ లాగా పనిచేస్తది. సో, దాంట్లో మీడియం ఏంటంటే బ్లడ్ అండ్ బ్లడ్ వెసెల్స్. సో, రక్తం ఒక మీడియంగా మారుతది. సో, రక్తం మనకెందుకు అవసరం? సో, మనం బాడీలో చెప్తుంటాం మాగ్నెటిక్ థెరపీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ అంటే, మనం తీసుకునే న్యూట్రియంట్స్ కావచ్చు, పోషక విలువైన ఆహారం కావచ్చు, న్యూట్రియంట్స్, ఆక్సిజన్, ప్రోటీన్స్ ప్లస్ ఆక్సిజన్. సో, ఇవన్నీ ఏందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కణంకి అందాలి. సో, మనం ఫస్ట్‌లో చూసాం. సెల్. సెల్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కంటిన్యూయస్‌గా అందుతూనే ఉండాలి. సో, అందినప్పుడు ఏందంటే ఆ సెల్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సో, సెల్ ఆరోగ్యంగా ఉంటే కంప్లీట్ మన బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సో, ఆ సెల్‌కి అందజేయడానికి బాడీ మెయిన్ ఏందంటే బ్లడ్ కారణం. బ్లడ్డే క్యారీ చేస్తుంది ఆక్సిజన్ గాని, ఈ న్యూట్రియంట్స్ గాని. సో, క్యారీ చేసినప్పుడు ఏందంటే ప్రతి ఒక్క సెల్‌కి అందిస్తుంది. దాంతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తది. సో, మనదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంది. ఆక్సిజన్ కరెక్ట్ మనకు అందట్లేదనుకోండి. సో, ఏందంటే కరెక్ట్ ఆక్సిజన్ ఇవ్వలేదు. సో, ఆక్సిజన్ ఇవ్వలేనప్పుడు ఏందంటే మెల్లమెల్ల ఆ సెల్ చనిపోవడం జరుగుతది. సో, దీంట్లో ఏందంటే
బ్లడ్ వెజిల్స్ అంటాం, అంటే లైక్ పైపులు తీరు ఉంటాయి కదా, దీన్ని రక్తనాళాలు అంటారు. సో బ్లడ్ వెజిల్స్. సో దీంట్లో ఏంటంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాం. సిరలు అండ్ ధమనులు అని తెలుగులో అంటారు. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఆర్టరీస్ ఏం పని చేస్తున్నాయంటే, ఆర్టరీస్ ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రెడ్ కలర్ లో ఉన్నది ఆర్టరీ. సో రెడ్ కలర్ లో ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్టరీస్ అంటారు. సో ఆర్టరీస్ ఏంటంటే ప్యూర్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ నే క్యారీ చేస్తుంది అది. ఆర్టరీస్ ఎప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది. అదేంటంటే గుండె నుంచి వచ్చిన రక్తాన్ని మొత్తం శరీరం మొత్తం సప్లై చేసేదాన్ని ఆర్టరీస్ అంటారు. సో ఏంటంటే ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళా శరీరానికి మొత్తం తీసుకొచ్చి సెల్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అదేంటంటే ఆ సెల్స్ కి ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ చేసుకుంటుంది, ప్లస్ వేస్ట్ మెటీరియల్ కూడా కలెక్ట్ చేసుకుంటుంది సెల్ నుంచి. ఆ కలెక్ట్ చేసుకునే క్రమంలో ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో మన లంగ్స్ కావచ్చు, హార్ట్, లివర్, ఇది కిడ్నీ. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఇట్లా ఏంటంటే రెడ్ కలర్ గా మారుతుంది, ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. దీన్ని బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. సో చిన్న చిన్న రక్తనాళాలు ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇది ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏంటంటే ఇది మెల్లమెల్లగా డిఆక్సినేటెడ్ గా మారుతుంది. ఇది మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తో నిండింది. సో అందుకని ఇది బ్లూ కలర్ లో ఉంటది. కార్బన్ డైఆక్సైడ్ తో నిండినప్పుడు సో ఇదంటే మళ్ళీ ఇది ప్యూరిఫికేషన్ కి రావాలి ఇంకా. సో ఇది ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఆర్టరీస్, ఇవి వెయిన్స్ అంటారు. సో ఇది మళ్ళీ గుండె దగ్గరికి వస్తుంది ఇవన్నీ. సో ఏంటంటే ఇవి మళ్ళీ గుండె దగ్గరికి వస్తుంది. సో చాలా మంది మనకి ఏంటంటే తొందరగా సర్క్యులేషన్ కావడానికి ఐవీస్ ఇస్తారు. సో ఇంట్రా వేన్యులస్ అంటాం, ఇంట్రా వెయిన్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి కదా. సో మాక్సిమం ఏంటంటే వెయిన్స్ కి వేయడానికి ట్రై చేస్తారు. ఈ వెయిన్స్ కి ఇచ్చినప్పుడు ఏంటంటే అది మళ్ళీ గుండె దగ్గరకు వచ్చేస్తుంది. గుండె దగ్గరకు వచ్చి గుండె మొత్తం మళ్ళీ ఈజీ సర్క్యులేషన్ మొత్తం బాడీ మొత్తం సర్క్యులేషన్ అవ్వడానికి, తొందరగా మన బాడీ రికవర్ అవ్వడానికి. సో ఇంజెక్షన్స్, సెలైన్స్, అండ్ ఒక్కసారి సెలైన్ పెట్టాం అనుకోండి మన బాడీ నీరసం గిరసం అన్నీ వెళ్ళిపోతాయి తొందరగా. ఇంజెక్షన్స్ ఇచ్చినా సరే తొందరగా మన బాడీలో పని చేయడానికి పనిచేస్తుంది. సో అందుకని ఇంట్రావేనస్ ఎక్కువ ఇస్తారు. సో ఇది వచ్చి నార్మల్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఒక సర్క్యులేటరీ సిస్టమ్ లో ఇవన్నీ హార్ట్, బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఏంటంటే ఒకసారి డిసీజ్ గురించి కూడా తీసుకుందాం. సో ఏంటంటే దీనికి సంబంధించిన రోగాలు కావచ్చు, డిజార్డర్స్ ఏముంటాయంటే బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్, హై బీపీ, హైపర్ టెన్షన్, సో ఇవన్నీ వచ్చేసి దీంట్లో వచ్చే రోగాలు. సో దాని బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే నార్మల్ ఉందనుకో ఎలాంటి సంబంధాలు ఉంటాయి, ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి మన శరీరంలో. సో దీంట్లో ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెరిగింది అనుకోండి, సో పెరగడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బ్లడ్ వెల్స్ ఉంటాయి, ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. సో ఏంటంటే కొన్ని ఆర్గన్స్ ఉంటాయి, సో ఆర్గన్స్ కూడా ఇది పంపిస్తుంటది, అంటే అవయవాలు అంట. సో దీన్ని ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి మనకి. సో ఇప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఇంకేం చేయలేము ఇంకా. సో దానికోసం ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. సో దానికి కావాల్సిన సిస్టమ్స్ కావచ్చు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది, మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన తీసుకున్న ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, తిని కూర్చోవడం అలాంటివి. ప్లస్ ఇంకేంటంటే మన బాడీలో కొవ్వు పేరుకపోవడం, ఎక్కువ వెయిట్ అవ్వడం వల్ల అలాంటి అప్పుడు కూడా దీంట్లో ఏంటంటే ఇక్కడైనా చిన్న కొవ్వు పేరుకపోయింది అనుకోండి, సో బ్లడ్ ప్రెషర్, మనం వాటర్ పైప్ ఉంటుంది, దానికి మధ్యలో మనం ప్రెస్ చేసాం అనుకోండి ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఏంటంటే ఏదన్నా ఒకటి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ మన సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఫ్రైడే ఏంటంటే దీనికి సంబంధించిన ఏమంటారు, ఏమో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, దీంట్లో హైపర్ టెన్షన్ అండ్ హైపోటెన్షన్. సో మళ్ళీ ఒక్కొక్క సర్వీస్ సిస్టమ్ ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ ఫ్రైడే గుర్తుపెట్టుకుని లీడర్స్. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే సైంటిఫిక్స్ ఆర్ మెడికల్ సెషన్ అనేది ఉంటుంది. సో ఇది ఫిక్స్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్. సో నెక్స్ట్ వచ్చేసి లింఫాటిక్ సిస్టమ్. సో లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటి, సో చాలా మందికి అంటే ఐడియా ఉంటుంది లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంది. ఇది ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తిని సర్క్యులేట్ చేస్తుంది మన బాడీలో. ఏంటంటే ఇట్ ఈస్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఇమ్యూనిటీ. మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోగ నిరోధక శక్తి ఎందుకు కావాలి. సో మనం ఏంటంటే బయట తిరుగుతున్నాం, ఎక్కడెక్కడనో డస్ట్ పొల్యూషన్ లో తిరుగుతుంటాము. ఒక్కసారి ఏంటంటే మనకు తెలియకుండా చెడిపోయిన ఆహారం కూడా తింటాం, అంటే మనకు తెలియకుండా బయట జంక్ ఫుడ్ లాంటివి అలాంటివి. కొన్ని ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా అవన్నీ ఉండే ఫుడ్ తీసుకుంటాం. సో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న ఏంటంటే జస్ట్ చిన్న వాతావరణం చేంజ్ అయినా సరే వాళ్ళ బాడీ శరీరం తట్టుకోలేదు, ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తి కరెక్ట్ ఉందనుకోండి, సో ఎలాంటి వైరస్ వచ్చినా సరే మాక్సిమం కొట్లాడుతుంది.
ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ చాలా మందికి వచ్చింది, బట్ కొందరికి రాలేదు. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో చాలా మంది కొందరు ఎక్స్పోజ్ అయ్యారు, కోవిడ్ కూడా ఎక్స్పోజ్ అయ్యారు, బట్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళు తట్టుకున్నారు. కొందరు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల చనిపోయారు చాలా మంది కూడా ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేస్తుంది, డైజెషన్ అదర్ ఫంక్షన్స్ పైన చాలా బాగా పనిచేస్తుంది. సో దీంట్లో ఏమేమి విలువలు ఏంటంటే లింఫ్ వెజిల్స్, లింఫ్ నోడ్స్, లింఫ్ డక్ట్స్ అండ్ వేరియస్ గ్లాండ్స్. సో వెజిల్స్ అంటే బ్లడ్ వెజిల్స్, నోడ్స్ అంటే ఇట్లా ఉంటాయి, అండ్ డక్ట్స్ అంటే సపరేట్ రక్తనాళాల టైప్ ఉంటాయి. ఇట్లా డక్ట్స్ అంటే పైపుల్ లాగా ఉంటాయి. సో ఇట్స్ కంప్లీట్ బేసికల్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగుపడుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ బాగుపడడానికి కారణం ఏంటంటే మీరు మన రక్తంలో చూసుకోవచ్చు, వైట్ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్, ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో దీంట్లో తెల్ల రక్త కణాలు వచ్చేసి మనకు ఇమ్యూన్ సిస్టమ్గా పనిచేస్తుంటుంది. సో దాన్ని ఏమంటారు లింఫోసైట్స్ అంటే మోనోసైట్స్ ఉంటాయి. ఈ లింఫోసైట్స్ మోనోసైట్స్ దేంట్లో ఉంటాయంటే డబ్ల్యూబీసీ ఉంటుంది. సో మన బాడీలో తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉండడం వల్ల మనకేంటంటే ఒక డిఫెన్స్గా సిస్టమ్గా పనిచేస్తుంటుంది. సో మనకేంటంటే రోగాలు రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా చేస్తుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్, సో వాట్ ఈస్ అ రెస్పిరేటరీ సిస్టమ్? సో మనం ఏంటంటే మనం శ్వాస తీసుకుంటున్నాం. సో దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యేదంటే చాలా మంది రెగ్యులర్గా ఇష్యూస్ ఉంటాయి. చల్ల వాతావరణం పడడం వల్ల ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్స్, నేజల్ యాక్టివిటీ, ఓరల్ క్యావిటీ, ఫారింగ్స్, ఎపోగ్లోటిస్, లారింగ్స్, అండ్ ఇవి వచ్చేసి ట్రాకియా, బ్రాంకియా, లంగ్స్. లంగ్స్ కింద వచ్చి డయాఫ్రామ్ అనేది ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే ఊపిరితిత్తులో ఇబ్బంది, ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకు ఏంటంటే ఆ ఊపిరితిత్తులు ఇట్లా ఏమంటారు, లైక్ బలూన్స్ మనం ఊపుతాం కదా, సో మన లంగ్స్ కూడా అట్నే ఉంటాయి. సో ఇట్లా మనం గాలి విడుచుకొని పెద్దగా ఎన్లార్జ్ అవుతాయి, మళ్ళీ మనం గాలి వదిలేగానే చిన్నగా అయిపోతుంది. సో స్పాంజ్ టైప్ ఉంటాయి అవి. సో ఎప్పుడైతే మనం ఎక్కువ స్మోకింగ్ చేస్తుంటామో మెల్లమెల్లి ఇవన్నీ దెబ్బతింటాయి. ఎక్కువ గాలి పీల్చుకోలేరు, గాలి ఆపుకోలేరు. సో ఎవరైనా సరే మీరు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఒక నిమిషం పాటు మనం గాలి ఆపొచ్చు, మన లంగ్స్ స్ట్రాంగ్ ఉంటే. అట్లా నిమిషం పాటు మనం ఆపలేమనుకోండి, మన లంగ్స్ వీక్ ఉన్నట్టు. సో బేసికల్గా లంగ్స్ ఏంటంటే ఎయిర్కి సంబంధించింది. సో ఎయిర్ ఎందుకు? సో ఎస్పెషల్లీ మనకి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. సో ఆక్సిజన్ కరెక్ట్ మనం తీసుకోవాలంటే మన లంగ్స్ మనకి తీస్తుంది. సో మన బాడీకి ఏం కావాలి, ఆక్సిజన్. సో ఆ తీసుకున్న ఆక్సిజన్ మొత్తం సర్క్యులేట్ అవ్వాలి, మన సిస్టమ్ మొత్తం బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తుంది త్రూ. ఇది ఏంటంటే మళ్ళీ త్రూ ఇంటర్లిక్ ఏంటంటే మన సర్క్యులర్ సిస్టమ్, ఇది మళ్ళీ గుండెకి వెళ్తుంది. సో గుండెకి వెళ్ళి రక్తంలో కలిసి రక్తంలో మొత్తం ఆక్సిజన్ సప్లై చేస్తుంది. మళ్ళీ రక్తం ఏం చేస్తుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ రిటర్న్ తీసుకొని, ఎందుకంటే మన గుండె మళ్ళీ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ చేయలేదు కాబట్టి మళ్ళీ అది ఏంటంటే లంగ్స్కి పంపిస్తుంది ఏంది, రక్తాన్ని. ఆ రక్తం మళ్ళీ లంగ్స్కి వచ్చేసి లంగ్స్లో ఏంటంటే మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, ప్లస్ ఆక్సిజన్ తీసుకుంటాం. సో లంగ్స్ ఏం చేస్తుందంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కన్వర్ట్స్ ఇంటూ ఆక్సిజనేటెడ్ బ్లడ్స్ ఇన్ లంగ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చిన తర్వాత మళ్ళీ బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద లీస్ట్ అండర్స్టూడ్ రెస్పాన్స్ ఫర్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ టు హెల్ప్ రెగ్యులేట్ బాడీ పిహెచ్ బ్యాలెన్స్. సో మన బాడీ పిహెచ్ బ్యాలెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలేస్తున్నాం, ప్లస్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం. సో ఏంటంటే ఇది కంప్లీట్ మన బాడీ సిస్టమ్ కరెక్ట్ ఉండాలంటే ఇవి మాత్రం కంపల్సరీ అవ్వాల్సిందే. సో మనకి ఏంటంటే ఒక్కసారి సర్ది రావచ్చు, ఇలాంటి రావచ్చు. ఏంటంటే ఏదైనా మలినం ఉందనుకో మన లంగ్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో చాలా మందికి శ్వాసకోశ వ్యాధులు చాలా అటాక్ చేస్తాయి. సో ఏంటంటే ఎయిర్లో ఎలాంటి వైరస్ ఉంటుందో ఎయిర్కి సంబంధించింది, ఆ వైరస్ లైక్ కోవిడ్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా సరే, అస్తమా కావచ్చు. సో ఏదైనా డైరెక్ట్ అది లంగ్స్ పైన అటాక్ చేస్తాయి. లంగ్స్ పైన అటాక్ చేసి మన ఊపిరితిత్తులని ఊపిరి ఆడకుండా చేస్తుంది. సో ఊపిరి ఆడకుండా చేసినప్పుడు ఏంటంటే మన బాడీ ఆక్సిజన్ ఖచ్చితంగా కావాల్సిందే. ఊపిరి ఆడకపోతే బయటికి వెళ్ళి ఆక్సిజన్ అందిస్తారు. సో ఆక్సిజన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే వెంటిలేటర్ పెడతాడు. అంటే వెంటిలేషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లంగ్స్ లాంటివే. ఇంకా అదే ఎండ్ స్టేజ్, అదే ఏంటంటే ఈ లారింగ్స్ ఉంది కదా, ఇక్కడ పెడతారు అది వెంటిలేషన్, అక్కడ పెట్టేసి అనుకోండి. సో ఏమంటారు ఆక్సిజన్ ఫోర్స్ఫుల్ గా మన శరీరానికి ఇస్తున్నట్టు. అప్పుడు ఏంటంటే బతుకుతారు మాక్సిమం దానిపైన పెట్టడం వల్ల మన అవయవాలని ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి రెస్పిరేటరీ లీడర్స్.
ఇంకోటి ఎగ్జోక్రైన్ ఆర్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటాం. సో ఇది చాలా చిన్న సబ్జెక్ట్. ఎగ్జోక్రైన్ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది, ఎగ్జోక్రైన్ సిస్టమ్ ఉంటుంది. సో ఎండోక్రైన్ సిస్టమ్స్కి ఏంటంటే ఎలాంటి బ్లడ్ డక్ట్స్ అంటాం, బ్లడ్ వెజల్స్ ఏమి ఉండవు. అది త్రూ రక్తం ద్వారానే మన శరీరం మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఆ హార్మోన్స్. సో ఇది ఎగ్జోక్రైన్ సిస్టమ్ ఏంటంటే దీనికి సపరేట్ డక్ట్స్ ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. సో దీంట్లో ఏదంటే ఎక్కడెక్కడ ఇది పనిచేస్తుంది ఎగ్జోక్రైన్ సిస్టమ్ అంటే స్వెట్ గ్లాండ్స్ అండ్ హెయిర్ ఫాలికల్స్, నెయిల్స్ అండ్ నర్వ్స్. సో మీరు అబ్జర్వ్ చేయండి, మనకు స్వెట్ గ్లాండ్స్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఆటోమేటిక్ మన శరీరం ఎప్పుడైతే వేడికి ఎక్స్పోజ్ అయింది కూడా ఆటోమేటిక్ స్వెట్ గ్లాండ్స్ అని ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయ్యి దాంట్లోకి వచ్చేసేది స్వెట్ వస్తూనే ఉంటుంది, లైక్ సిబమ్ అంటాం. అండ్ హెయిర్ ఫాలికల్స్, మన హెయిర్స్ కూడా ఆటోమేటిక్ దీనికే సంబంధించి ఉంటాయి. అండ్ నెయిల్స్ కూడా మనకు తెలియకుండానే మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నెయిల్స్ అవి గ్రో అవుతూనే ఉంటాయి. అండ్ నర్వస్ సిస్టమ్ కూడా ఇవి మొత్తం యాక్టివేట్ చేయాలంటే మన ఎగ్జోక్రైన్ సిస్టమ్ చేస్తుంది. దీంతో పాటు ఏంటంటే కొన్ని యాసిడ్స్ ఉంటాయి ఉత్పత్తి చేస్తుంది మన జీర్ణాశయం కోసం. సో అలాంటి యాసిడ్స్ కూడా ఉత్పత్తి చేసి డైరెక్ట్ మన ఏమంటే కడుపులో స్టమక్ లో కల్పిస్తుంది. ఇది మన ఎగ్జోక్రైన్ సిస్టమ్. ఇంకోటి ఎండోక్రైన్ సిస్టమ్. సో చాలా మందికి ఎండోక్రైన్ సిస్టమ్ అంటే చాలా మందికి అవగాహన లేదు. సో వాట్ ఈస్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే సో ఇవన్నీ థైరాయిడ్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్ అంటాము. సో ఏమంటే గ్లాండ్స్ ఇవి ఏంటంటే గ్రంథి అంటారు. సో ఈ గ్రంథి అంటే పర్టికులర్ హార్మోన్ ఆర్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన కెమికల్ మన రక్తంలో కలుస్తుంది. సో రక్తంలో కలిసి మొత్తం మన బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తుంది. సో ఏంటంటే మన బాడీ బ్లడ్ మీడియం వాడుకుంటుంది ఇది. సో అప్పుడు ఏంటంటే సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి సర్క్యులేషన్ ఇబ్బంది అయినా సరే మన అవయవానికి ఏదైనా ఒక ప్రాబ్లం అవ్వచ్చు, లైక్ గ్రంథికి కరెక్ట్ సర్క్యులేషన్ ఇవన్నీ అందకపోవడం వల్ల మనకి ఇష్యూస్ వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ కావచ్చు, అడ్రినల్ గ్లాండ్స్ ఇవి ఏంటంటే కిడ్నీస్ పైన ఉంటాయి అడ్రినల్ గ్లాండ్స్. అండ్ ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి అది. అండ్ ఓవరీస్ వచ్చేసి ఆడవాళ్ళలో ఉంటుంది, అండ్ మగవాళ్ళలో టెస్టిస్ అంటాం మనం. సో కంప్లీట్ సిస్టమ్ వచ్చేసి ఎగ్రో ఎండోక్రైన్ సిస్టమ్. సో ప్రతి ఒక్కళ్ళు మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండడం వల్ల ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. సో దీనిలో ఏంటంటే అడ్రినలిన్, గోనాడ్స్, హైపోథాలమస్, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్, పీనియల్, పిట్యూటరీ, థైమస్ అండ్ థైరాయిడ్ గ్లాండ్స్. సో కంప్లీట్ గ్రంథితో సంబంధించింది. సో ఈ మధ్యన చూసినట్టయితే చాలా మందికి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతరాయం ఏర్పడుతుంది. అంతరాయం ఏర్పడినప్పుడు థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నాడు. అండ్ పీసీఓడిస్, ఓవరీస్ ఇబ్బంది కూడా చాలా మంది పడుతున్నారు. పీసీఓడి కావచ్చు, ఇంకేంటంటే ఇన్ టైంలో కరెక్ట్ కన్వే ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం. సో ఇలాంటి వాళ్ళను చాలా మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది. సో మన బాడీలో ఏవైనా సరే ఇలాంటి చేంజెస్ అంటే ఇలాంటి చేంజెస్ కారణం ఏంటంటే జస్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. మన బాడీ ఫంక్షన్ అంతరాయం ఏర్పడుతుందంటే ఎండోక్రైన్ సిస్టమ్ వల్లనే. సో నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. సో మన జీర్ణాశయం. సో డైజెస్ట్ సిస్టంలో ఇక్కడ నుంచి మన ఓరల్ క్యావిటీ మన మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. మౌత్, టంగ్, నాలుక, ఈసోఫాగస్ అంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, టంగ్ ఏమంటారు డైజెస్ట్ సిస్టమ్ అండ్ మన రెస్పిరేటరీ సిస్టమ్ అవన్నీ పక్కన పక్కనే ఉంటాయి. సో దీనిలో ఏంటంటే చిన్న వేరియేషన్ ఉంటుంది మనం తీసుకునే ఆహారం. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా మింగినప్పుడు ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ టెంపరీగా పాజ్ అవుతుంది. ఏమైనా తిన్నప్పుడు ఏంటంటే మనం శ్వాస అసలు ఆపేస్తాము. మీరు అబ్జర్వ్ చేయండి, అది ఆపేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మనకు సరం పడుతుంది. సో సరం పడినప్పుడు ఏంటంటే మనం తిన్న వస్తువులు ఏదైనా అనుకో, ఏదైనా సరే ఈవెన్ అన్నం అయినా సరే ఏదైనా సరే చిన్న పార్ట్ ఒక్కసారి బై మిస్టేక్ ఈసోఫాగస్ లో కాకుండా ట్రాకియాలో పడుతుంది. లారింగ్స్, ఫారింగ్స్, ట్రాకియా అంటే అది మనకు ఊపిరితిత్తులకు సంబంధించి. దాంట్లో పడినప్పుడు ఏంటంటే జప్పమనేది నషలాన్ని కొట్టేస్తుంది. సో ఏంటంటే అది దీన్ని కాదు, మళ్ళీ ముక్కు నుంచి మనకు బయటకు వచ్చేస్తుంది అది. సో మనకేంటంటే ఆ రెస్పిరేటరీ ఏ చిన్న అంతరాయం కానీ ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా మన శరీరం చేరినప్పుడు మనం తుమ్ముతుంటాం. ఇవన్నీ దానికి దానికి సంబంధించింది, ఏదైనా బ్యాక్టీరియా, ఏదైనా వైరస్ అలాంటిది అండ్ దుమ్ము కావచ్చు. సో దీంట్లో అంతరాయం ఏర్పడిన ఏంటంటే మన శ్వాసకోశ లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ భరించలేదు, జప్పని బయటకు పంపించేస్తుంది అన్ని. సో ఈ చిన్న డిఫరెన్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఈసోఫాగస్. స్ప్లిన్, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, చిన్న పేగు, పెద్ద పేగు అంటాం, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అపెండిక్స్, రెక్టమ్, ఎనస్. సో ఇది వచ్చేసి కంప్లీట్ మన డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించింది.
సో మనం తీసుకునే ఆహారం ఏంటంటే శరీరంలోంచి కడుపులోంచి వెళ్తుంది. కడుపులోంచి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏదన్నా కెమికల్స్ ఉన్నాయనుకోండి, సో అవి మళ్ళా లివర్కి వెళ్తాయి. సో లివర్ ఏంటంటే మెటబాలిజం చేస్తుంది. సో లివర్ దాంట్లో ఎలాంటి కెమికల్స్ కున్నా ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం, సో అది మొత్తం మెటబాలిజం చేసేసి ఎక్కడక్కడ పంపించేస్తుంది, డివైడ్ చేస్తుంది. దీంట్లోనే ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ కూడా ఏంటంటే కొన్ని యాసిడ్స్ ఉత్పత్తి చేస్తుంది. సో మన కడుపులో ఏంటంటే చాలా హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. సో ఈ యాసిడ్ ఉండడం వల్ల ఏంటంటే మనం తీసుకునే ఎలాంటి ఫుడ్ అయినా సరే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే జంక్ ఫుడ్ ఏవో ఫుడ్ తీసుకుంటారు, బట్ ఈవెన్ దాని యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి చేసి మెల్లమెల్ల ఉన్న ఐ మీన్ ఫుడ్ ని కరిగిచ్చేస్తుంది. దాన్ని బోలస్ అంటారు. ఒక్కసారి మౌత్ నుంచి మనం నమిలి నా ఫుడ్ లోపలికి వెళ్ళింది కదా, అది బోలస్ ఫామ్ లో వెళ్ళిపోతుంది మనకి. సో ఆ ఫుడ్ మెల్లమెల్ల ఈ యాసిడ్తో కలిసి మొత్తం కరిగిపోతుంది. సో కరిగిన తర్వాత శరీరం మొత్తం అవుతుంది. సో చాలా మంది ఏంటంటే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది కదా, సో మనం ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదంటే జంక్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, సో ఏంటంటే యాసిడ్ ఉత్పత్తి కదా, ఆ ఉన్న యాసిడ్ మెల్లమెల్ల ఆ కడుపునే మెల్లమెల్ల పుండ్లతో చేసేస్తుంది, లైక్ అల్సర్స్ అంటారు. సో ఫార్మేషన్ ఆఫ్ అల్సర్స్ రావడానికి కారణం ఏంటంటే యాసిడ్ ఉత్పత్తి వల్ల. సో రెగ్యులర్గా మనం ఏ టైం తీసుకుంటామో ఆ టైంకి ఆటోమేటిక్ మన సిక్స్త్ సెన్స్ లైక్ దీనిలో అదే ఉత్పత్తి అవుతుంది. ఏదంటే అసిడిటీ, మన యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి ఈ టైంకి నువ్వు తీసుకుంటున్నావు ఫుడ్. సో ఏదైనా మనం ఆలోచించాం అనుకోండి, లైవ్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీట్ ఏదైనా మన మైండ్లోకి వస్తే చాలు, ఆటోమేటిక్ మన నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. సో ఏంటంటే ఆటోమేటిక్ మన సిస్టమ్ ఒకటి ట్రైన్డ్ అయి ఉంటుంది. సో మనం ఈ టైంకి మనం ఫుడ్ తీసుకుంటాం, సో అప్పుడు యాసిడ్ రెడీ ఉంటుంది ఫుడ్ రాగానే వెంటనే కరిగించడానికి. సో మనం ఏంటంటే బిజీ లైఫ్లో బిజీ స్కెడ్యూల్లో కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోమనుకోండి, యాసిడ్ అట్నే ఉంటుంది. సో యాసిడ్ అంతా మెల్లమెల్ల తగ్గిన టైంలో మనం ఫుడ్ తీసుకుంటాం. సో అప్పుడు ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, యాసిడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ మెయిన్ ఇక్కడనే మూల కారణాలు స్టార్ట్ అవుతాయి, టైంకి తిండి తినకపోవడం వల్ల. ఇంకోటి లివర్ మనకి ఏం పని చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ మొత్తం సపరేషన్ చేస్తుంది. అండ్ ఇంకోటి మేజర్ ఏంటంటే ఒక 1 వీక్ వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోలేమనుకోండి, సో మన శరీరానికి కొవ్వు చాలా అవసరం. సో మన లివర్ ఉత్పత్తి చేసేస్తుంది కొవ్వుని. దాంతోపాటు షుగర్ ఐటమ్ అంటే గ్లూకోజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎనర్జీ రావాలంటే గ్లూకోజ్ కావాల్సిందే. సో గ్లూకోజ్ కూడా మనం తీసుకోలేమనుకోండి, మన లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన దేవుడు మన ఎట్లా తయారు చేస్తాడంటే, మనం ఏదన్నా బయట నుంచి తీసుకోవాలనుకో లోపల అదే తయారు చేసుకుంటుంది, ఒకరి మీద ఆధారపడుకుంటాం. బట్ అదేంటంటే సర్టన్ పీరియడ్ వరకే అది చేస్తుంది. సో దానికి మించి అది చేయలేదు. సో టెంపరీగా మన బాడీ ఏమంటారు, మన లైఫ్ మన సిస్టమ్ నార్మల్గా నడవాలంటే లివర్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి. సో ఇట్స్ కంప్లీట్ మన జిఐ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటాం మనం, డైజెస్టివ్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చి యూరినరీ సిస్టమ్. సో యూరినరీ సిస్టమ్స్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, మెయిన్ కిడ్నీస్. సో కిడ్నీస్ ఏంటంటే ఒక చిన్న ఇప్పుడు కిడ్నీని కట్ చేసి ఒక చిన్న కణంని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ కణం ఏంటంటే మనం నెఫ్రాన్ అంటాం. చిన్న 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 నెఫ్రాన్స్. సో కొన్ని గ్రూప్ ఆఫ్ నెఫ్రాన్స్ టు ఫామ్ ఏ ఎక్స్క్రిటరీ సిస్టమ్, లేదంటే కిడ్నీస్ అని చెప్పుకోవచ్చు మనం. ఆ నెఫ్రాన్స్ అంటే బౌమన్స్ క్యాప్సుల్ అన్న ఒకటి ఉంటుంది. అదంటే ఫిల్టర్ చేస్తుంటది, లైక్ జాలి పడుతుంటది కదా, అది ఫిల్టర్ చేస్తుంటది. మనం తీసుకునే మన బాడీ నుంచి ఎక్స్క్రిషన్ అయ్యే ఫ్లూయిడ్స్ మొత్తం అది ఫిల్టర్ చేసి కొన్ని ఏంటంటే రిటెన్షన్ చేస్తుంది. చాలా మంది ఉప్పు తినడం వల్ల బీపీ పెరుగుతుంది అంటారు కదా. సో బీపీ పెరగడానికి కారణం ఏంటంటే ఏదైతే సాల్ట్ కంటెంట్ ఉందో అది మన కిడ్నీస్ మళ్ళీ రిటెన్షన్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి ఎనర్జీ కావాలంటే సాల్ట్ కావాల్సిందే. సో చాలా మంది లో బీపీ వాళ్ళు ఏంటంటే కొన్ని సాల్ట్ వాటర్ తాగుతుంటారు. సాల్ట్ వాటర్ తాగడం వల్ల బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా మంది లో బీపీ వాళ్ళకి ఏంటంటే ఇది మ్యాండేటరీ. సో మన బాడీ నార్మల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ సాల్ట్ రిటెన్షన్ అవుతుంది. సో ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్కి కూడా ఆ సాల్ట్ రిటెన్షన్ అవ్వడం వల్ల బీపీ మళ్ళీ పెరుగుతుంటుంది. సో నార్మల్ మనలాంటి పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, అది కావాలి ఖచ్చితంగా, సాల్ట్ రిటెన్షన్ అవ్వాలి. సో ఏంటంటే మన యూరిన్లలో అన్ని వెళ్ళిపోవద్దు, లైక్ లిపిడ్స్ సాల్ట్స్ అవన్నీ వెళ్ళిపోవద్దు, అవన్నీ మళ్ళీ మన శరీరానికి కావాలి. సో ఆ సాల్ట్ రిటెన్షన్ చేసి ఏదైతే వేస్ట్ మెటీరియల్ లిక్విడ్ ఉందో అది బయటకు పంపించేస్తుంది. సో దీంట్లో ఏంటంటే కిడ్నీస్, ఇది వచ్చేసి యూరేటర్, ఈ పైప్స్ వచ్చి యూరేటర్, అండ్ ఇది వచ్చి బ్లాడర్. సో చాలా మందికి ఏంటంటే ఎక్కువ యూరినేషన్ ఎందుకో బ్లాడర్ ఫుల్ అయిపోయింది నాది అని, కడుపు టైట్ అయిపోయింది అంటారు కదా, సో బ్లాడర్ ఫుల్ అయిపోయింది అంటారు. సో కిందికి వచ్చే పార్ట్ వచ్చేసి యూరెత్రా, దీని ద్వారానే మనకు టాయిలెట్ అనేది బయటికి వస్తుంది. సో కంప్లీట్ ఇది వచ్చేసి యూరినరీ సిస్టమ్. ఇది ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా చెప్పవచ్చు. సో చాలా మంది ఏంటంటే మనకు టాక్సిక్ అవన్నీ తీసేది దీని నుంచే.
సో మనం తీసుకున్న మెడిసిన్స్ ఏవైనా సరే కిడ్నీస్ పైన వెయిట్ పడతాయి అంటారు కదా. సో కారణం ఏంటంటే సేమ్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ సిస్టమ్. సో మస్కులర్ సిస్టమ్ ఎందుకంటే మన బాడీస్కి మూవ్మెంట్ కావాలి, ఒక ఫ్రేమ్ వర్క్, ఒక ఇంజన్ వర్క్, మూవ్మెంట్, పోస్చర్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్. సో ఇవన్నీ కావాలంటే ఒక బాడీకి ఎనర్జీ కావాలి. దాంతోపాటు మజిల్ చాలా ఇంపార్టెంట్. మన బోన్స్కి మజిల్ అటాచ్ అయి ఉంటాయి. అటాచ్ అయినప్పుడు ఏంటంటే మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది. సో దీంట్లో ద ఆర్గన్ సిస్టమ్ ఇంక్లూడ్స్ స్కెలిటల్ సిస్టమ్. సో కంప్లీట్ మన స్కెలిటల్ అంటే బోన్ కి సంబంధించి ఆల్ మజిల్స్, టెండన్స్, లిగామెంట్స్, అటాచ్మెంట్ అండ్ స్కెలిటన్స్. సో లిగామెంట్స్ ఉంటాయి. లిగామెంట్ ఏంటంటే మనకు ఆ, మూలల్లో లైక్ మొయిచైలు అండ్ కీళ్ళ దగ్గర ఉండేది లిగామెంట్స్ అంటారు. సో లిగామెంట్స్ ఏంటంటే ఇంకో బోన్ కి ఇది బోన్ కి జాయిన్ చేసి జాయింట్ చేస్తుంది. దాంతోపాటు ఆ మజిల్ కూడా జాయిన్ చేసుకుంటుంది. సో దీన్ని లిగామెంట్స్ అంటాం. సో దీనిలో ఏంటంటే మజిల్స్ ఇన్ ద బాడీ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మజిల్స్. సో త్రీ టైప్స్ ఆఫ్ మజిల్స్. స్కెలిటల్ మజిల్ అంటే వాలంటరీ అండ్ స్మూత్ మజిల్స్ వచ్చేది వెస్కులర్ ఇన్వాలంటరీ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్, హార్ట్ మజిల్స్. సో మీరు చూసినట్టయితే మన చెయ్యి మజిల్స్ ఉన్నాయనుకోండి, అది మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెయ్యి లేపాలా, దించాలా, హ్యాండ్ రేజ్ ఏదైనా సరే మన కంట్రోల్లో ఉంటాయి. అది వాలంటరీ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ అంటాము. సో మనకేమైనా ఇన్వాలంటరీ మజిల్స్ కూడా ఉంటాయి, లైక్ కార్డియాక్ మజిల్స్. సో ఏంటంటే గుండె మజిల్స్ అని ఉంటాయి కదా, కార్డియాక్ మజిల్స్ అంటారు. అదేంటంటే ఆటోమేటిక్ నువ్వేం పని చేసినా, ఏం చేయకపోయినా, నువ్వు పడుకున్నా, తిన్నా, తినలేకున్నా అది మాత్రం పని చేస్తూనే ఉంటుంది. అది ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు, లైక్ గుండె కొట్టుకోవడం. సో ఖచ్చితంగా దాని మజిల్ అది ఆ పని అది చేస్తూనే ఉంటుంది. సో ఏదన్నా దానికి అంతరాయం ఏర్పడింది, దానికి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కరెక్ట్ అందకపోతేనే అది ఆగే స్టేట్లో ఉంటుంది కదా. దాని తప్పితే అది నార్మల్ ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. ఓన్లీ స్కెలిటల్ మజిల్ కన్సిడర్ పార్ట్ ఆఫ్ మస్కులో స్కెలిటల్ మజిల్స్ అంటాము. సో ఏంటంటే చాలా మందికి మన బోన్ కి మజిల్ కి కరెక్ట్ ఉండాలి. సో చాలా మంది కొందరు ఓవర్ వెయిట్ చేయడం వల్ల దానిలో ఏంటంటే ఆ చిన్న చిన్న డ్యామేజ్, క్రాక్ అనేది ఏర్పడుతుంది. ఏది మన మజిల్ కి అండ్ బోన్ కి. అండ్ నీస్కి వచ్చేసి ఏంటంటే లిగామెంట్ చాలా ఇంపార్టెంట్. లైక్ చాలా వెరైటీ వెరైటీ మజిల్స్ ఉంటాయి. మన నాలుక పైన ఒక మజిల్, ఒక టిష్యూ ఉంటుంది, ఎందుకంటే అది సాఫ్ట్గా ఉండాలి. మన కాళ్ళకు ఒక మజిల్ అని ఉంటుంది. ఆ మజిల్ ఏంటంటే హార్డ్గా ఉంటుంది. అండ్ కొన్ని సాఫ్ట్ ఉంటాయి. మన బాడీ ఫ్రేమ్ని బట్టి, బాడీ స్ట్రక్చర్ని బట్టి ఇవన్నీ సిస్టమ్ డిజైన్ చేసి ఉంటుంది. అండ్ మన బోన్స్కి వచ్చేసిన అనుకో, దీన్ని స్కెలిటల్ మజిల్ అంటారు. సో స్కెలిటల్ మజిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కనెక్టివ్ టిష్యూస్. సో మొత్తం మన బాడీలో 206 బోన్స్ ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి. సో దీంట్లో 80 బోన్స్ యాక్సియల్ బోన్స్, యువర్ స్పైన్ అండ్ కోర్ ఆఫ్ యువర్ మజిల్. సో యాక్సియల్ స్కెలిటల్ ఏంటంటే మనం ఏమంటారు పుర్రెక్ నుంచి మన బాడీ వెన్నపూసకు ఉంటాయి కదా, దీని యాక్సియల్ స్కెలిటల్. ఇవి వచ్చేసి 80 బోన్స్ ఉంటాయి. సో మన ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క బోన్ అనేది కరెక్ట్ ఉంటుంది. రిబ్ కేజ్, సో ఇదేమో హిప్ బోను, ఇది ఫీమర్, ఇవి రేడియస్ అల్నా. సో మన బాడీకి ఏంటంటే ఒక్కొక్క బోన్కి ఒక్కొక్క స్ట్రక్చర్. సో మన బోన్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే బోన్ డెన్సిటీ, అంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే బోన్ మ్యారో తయారయ్యేది మన స్కెల్టల్లో. దాంతోపాటు ఏంటంటే మన బ్లడ్ తయారయ్యేది కూడా బోన్స్లోనే, మన బ్లడ్ తయారవుతుంది. సో బోన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. సో దీనికి ఏంటంటే బోన్ డెన్సిటీ అనే టెస్ట్ ఉంటుంది. సో చాలా మంది కొందరు మీరు చూడండి, కొందరు పొట్టిగా, ఎక్కువ లావు లేకపోయినా సరే వెయిట్ ఎక్కువ ఉంటారు. ఇంకోరు ఏంటంటే హైయర్ పర్సనాలిటీ ఉన్నా సరే వెయిట్ చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బోన్ వెయిట్ కరెక్ట్ లేదు. సో దీనికి బోన్ వెయిట్ కరెక్ట్, బోన్ డెన్సిటీ అనే టెస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది బోన్ ఎక్కువ గుజ్జుగా ఉందా, ఎక్కువ జాలీలు ఉన్నాయా బోన్స్ లో, లేదంటే ఎక్కువ తిక్కుగా ఉందా. సో దాన్ని బట్టి మన బోన్ హెల్త్ అనేది ఉంటుంది. సో మాక్సిమం కాల్షియం తీసుకోమంటారు. సో కాల్షియం మన బోన్ కి చాలా ఇంపార్టెంట్. సో బోన్ ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ అవన్నీ తీసుకోవాలి. దాంతోపాటు బోన్ మ్యారో కరెక్ట్ ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు మన బ్లడ్ కూడా కరెక్ట్ ఉత్పత్తి చేస్తుంది బోన్స్. అండ్ మేజర్ వచ్చేసి నర్వస్ సిస్టమ్. సో మనం చాలా దీనిపైనే మనం వర్క్ చేస్తున్నాం డే టు డే లైఫ్లో. సో దీని గురించి తెలుసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే నర్వస్ సిస్టమ్ అనేది ఒక నాడీ వ్యవస్థ అంటాం. సో కంప్లీట్ మన బాడీ, మన బ్రెయిన్ ఇదంతా కంట్రోల్ చేయడానికి కారణం ఈ నర్వస్ సిస్టమే. మనం చెప్పడానికి, మనం మైండ్ ఆలోచించడానికి న్యూరో ట్రాన్స్మిషన్స్ అనేది జరుగుతుంది. సో నర్వస్ సిస్టంలో ఒక చిన్న కణం వచ్చేసి న్యూరాన్ అంటాం మనం. మనం మోర్ పవర్ స్లైడ్స్ లో ప్లే చేస్తుంటాం అది న్యూరాన్. సో న్యూరాన్ కూడా సేమ్ న్యూక్లియస్ ఉంటుంది.
ఆ న్యూరాన్ ఒక్కొక్క న్యూరాన్కి ఇట్లా అటాచ్ అయి ఉంటుంది. సో మనం బ్రెయిన్ సిగ్నల్స్ వస్తుంది. ఇప్పుడు నేను తిండి తినే టైం అయింది కదా, జస్ట్ మనం ఊహించుకుంటాం ఏదైనా స్వీటో ఏదో గులాబ్ జామున్ మనం తిన్నట్టు ఊహించుకున్నాం, లాలాజలం ఆటోమేటిక్ ఉత్పత్తి అవుతుంది, దాంతోపాటు యాసిడ్ కూడా శరీరంలో ఉత్పత్తి అవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ కనెక్షన్ కరెక్ట్ ఉండడానికి కారణం ఏంటంటే మన నర్వస్ సిస్టమ్, మన న్యూరో ట్రాన్స్మిషన్. సో మన బ్రెయిన్కి మెసేజ్ ఇస్తుంది ఇప్పుడు నేను తినాలి, సో తింటేనే యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి. సో దాన్ని బట్టి మనం కరెక్ట్ రెస్పాండ్ అవుతాం. సో కొందరికి ఏంటంటే న్యూరో ట్రాన్స్మిషన్ కరెక్ట్ అవ్వదు. సో దీన్ని కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం. సో ఆటిజం కూడా అంటాం, ఎందుకంటే కరెక్ట్ రెస్పాండ్ అవ్వరు. కొందరు పిచ్చి పిచ్చి చేస్తుంటారు, దీన్ని ఆటిజం కిందకి వస్తుంది. సో మన బాడీ కూడా మనకు తెలియకుండా యూరిన్కి వెళ్తుంటాం, సో మనకు తెలియకుండా ఫీకల్ మ్యాటర్కి వెళ్తున్నాం, మన కంట్రోల్లో ఉండదులే అనుకోండి. సో ఏంటంటే న్యూరో సిస్టమ్ కరెక్ట్ లేనట్టు. సో దీంట్లో ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చేసి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కొక్క స్పైన్ మన వెన్నపూస, ఒక్కొక్క నరం దేనికి రెస్పాన్సిబుల్. ఇది లివర్కి రెస్పాన్సిబుల్, ఇది అరుగుదలకి మన స్టమక్కి, ఇది హార్ట్కి, అండ్ ఇక్కడ వచ్చేసి లంగ్స్కి, మన ఐస్కి. సో ఇది ఏంటంటే దీని థొరాసిక్ సర్వైకల్ అంటారు. సర్వైకల్ వచ్చి థొరాసిక్ అండ్ లంబార్డ్. ఇది కనీసం L4 L5 అంటారు కదా, అది లంబార్డ్. L4 L5 లా ఎప్పుడు ఇక్కడ ఈ వంగే ప్లేస్ లో L4 L5 అంటాం. దాని పైన థొరాసిక్ అండ్ దానిపైన సర్వైకల్. సో సర్వైకల్ స్పాండిలైటిస్ చాలా మందికి వస్తుంది. సో ఇది డివైడ్ అయి ఉంటుంది మన వెన్నుపూస. సో ఒక్కొక్క దగ్గర ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, మనకు అది కరెక్ట్ ఆ సిస్టంలో కరెక్ట్ పని చేయదు. సో మన నర్వస్ సిస్టమ్ అంటే ఒక ఎంసీబీ లాంటిది ఇంకా. సో ఏదైనా సరే ఒక ఫ్యూజ్ ఒకటి ఎగిరిపోయింది అనుకోండి, ఆ పర్టికులర్ రూమ్ లో లైట్ అనేది ఉండదు. సో సేమ్ మన నర్వస్ సిస్టమ్ కరెక్ట్ లేదనుకోండి, సో అక్కడ ఏంటంటే ఆ చెయ్యి కాలు చెయ్యి పడిపోతుంటది. సో పారాలైసిస్ అంటారు, పక్షవాతం. సో మేజర్ గా దీని నుంచే వస్తుంటది. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఇది కంప్లీట్. సో దీంట్లో ఏదైనా అంతరాయం ఏర్పడింది అనుకోండి, సో దీనికి ఏం కావాలి, ఒక నర్వస్ సిస్టమ్ చాలా బాగుండాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి, ప్లస్ దీనికి ఆక్సిజన్ కరెక్ట్ ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయనుకోండి, నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్ కూడా కరెక్ట్ ఉండాలంటే దానికి గ్లూకోజ్ కావాలి, షుగర్ కావాలి కరెక్ట్ పని చేయాలంటే, ప్లస్ ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో దీంట్లో ఏదైనా అంతరాయం ఏర్పడింది అనుకో, ఆ పర్టికులర్ పార్ట్ చిన్న చిన్న బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడ సంబంధించిన నర్వస్ డ్యామేజ్ అయిపోయినట్టు. సో ఒక్కసారి నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, సో మళ్ళీ పుట్టడం చాలా కష్టం మన నర్వస్ సిస్టమ్. సో మీరు అబ్జర్వ్ చేయండి, పక్షవాతం కానీ ఏదైనా కింద పడి కాల్చేయబడిపోయిన వాళ్ళు రికవరీ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ 2 to 5% రికవర్ ఉంటుంది. ఎందుకంటే నర్వ్ డ్యామేజ్ అయినా మళ్ళీ పుట్టడం అంటే చాలా కష్టం. మన శరీరంలో ఏ పార్ట్ అయినా సరే, ఏమైనా కట్ అయినా సరే, ఏమైనా ఇంజు అయినా సరే, బోన్ ఇరిగిపోయినా సరే, అది ప్లేట్స్ పెట్టి స్క్రూస్ పెట్టి అతికిస్తారు, మళ్ళీ బోన్ అతుకుంటది. బట్ ఈ నర్వస్ సిస్టమ్ అట్లా కాదు, ఒక్కసారి బ్రేక్ అయిందా డ్యామేజ్ అయినా మళ్ళీ పుట్టడం చాలా కష్టం. సో అది చాలా రేర్ కేసెస్ అది ఇంకా. బట్ ఇలాంటి మిరాకిల్స్ అని మన ఈ ప్యాటర్న్ లో చూస్తున్నాను నేను. మన మ్యాగ్నెటిక్ థెరపీ ఇవ్వడం వల్ల, మోర్ పవర్ ఇవ్వడం వల్ల దీంట్లో ఏంటంటే మళ్ళీ రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, నర్వ్ రీజనరేషన్. నెక్స్ట్ వచ్చి ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో దీనిలో లింఫ్ నోడ్స్, బోన్ మ్యారో, థైమస్ ప్లేన్, అడెనాయిడ్స్, టాన్సిల్స్, స్కిన్. సో ఇవన్నీ మనకు రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. సో మన స్కిన్ పైన కూడా ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా రాకుండా స్కిన్ కూడా ప్రొటెక్షన్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో చాలా మంది ఇప్పుడు దీంతో చాలా మంది బాధపడుతున్నారు, రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల. సో మేజర్ అంటే మగవాళ్ళలో వీర్య కణాలు కరెక్ట్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, ప్లస్ ఉమెన్స్ లో ఏంటంటే ఎగ్స్ ఓవులేషన్ కరెక్ట్ అవ్వకపోవడం వల్ల, ఫర్టిలైజేషన్ కరెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి సమస్యతో మనం చాలా మంది బాధపడుతున్నారు. సో మేల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎపిడైమిస్. సో దీంట్లో ఏంటంటే టెస్టిస్, ప్రోస్టేట్స్ ఉంటాయి, అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెట్రమ్ అండ్ పెనిస్. సో ఫిమేల్ వచ్చేసి వెజైనా, యూటెరస్ అండ్ ఓవరీస్. సో ఇవి ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాలి. మగవాళ్ళలో ఏంటంటే ప్రొజెస్ట్రాన్, సారీ, మగవాళ్ళలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే వీర్య కణాలు కరెక్ట్ ఉత్పత్తి అవ్వాలి, టెస్టోస్టిరాన్ అంటారు.
అదే ఆడవాళ్ళంటే ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ కరెక్ట్ ఉత్పత్తి అయినాయి అనుకోండి, సో వాళ్ళ ఎలాంటి సమస్యలు అనేది ఉండదు. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసి మన ఆఫ్ స్ప్రింగ్స్, మన సంతానాన్ని మన జనరేషన్ మనం డెవలప్ చేసుకోవడానికి ఇది మ్యాక్సిమం పనిచేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మోర్ పవర్లో ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం లీడర్స్ ఇది. సో అందరికి చాలా ఓపికగా విన్నారు. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంప్లీట్ 11 బాడీ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ సెషన్లో ఇంకా డీటెయిల్గా మనం వేరే వేరే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం.